రెంటికి చెడ్డ రావిడిలా తయారైంది మండపేట నియోజకవర్గం పరిస్థితి. 2 సార్లు జిల్లాల పుర విభజన జరగడం ఈ నియోజకవర్గ పాలిట శాపంగా మారింది. జగన్ ప్రభుత్వంలో ఒకసారి, కూటమి ప్రభుత్వంలో మరోసారి ఇలా 2 సార్లు మండపేట నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో విభజించబడింది. తొలుత తూర్పుగోదావరి జిల్లాలో ఉండే మండపేట నియోజకవర్గం జగన్ ప్రభుత్వ హయాంలో కోనసీమ జిల్లాగా ఏర్పడింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తూర్పుగోదావరి జిల్లాలో కలపబడింది. దీంతో విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఆన్లైన్లో ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే జిల్లాలను నమోదు చేసేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మండపేటలోని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఉచిత విద్య ప్రవేశాలకు ఆటంకాలు తొలగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆర్టీఏ 20% ఉచిత సీట్లు పథకానికి మా మండపేట నియోజకవర్గ ప్రజలు దూరం అయిపోయేలా కనబడుతుందండి. ఎందుకంటే మేము ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు ఈ మండపేట నియోజకవర్గం అనేది ఏ జిల్లాకి సంబంధించినట్టుగా కనబడటం లేదు. ఈ సమస్యని మేము గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొచ్చామండి. వేగుల జోగేశ్వర గారి దగ్గర తీసుకొస్తే ఆయన ఈ జిల్లాల మారే ప్రక్రియలో భాగంగా అది పెండింగ్లో ఉండిపోయింది. రెవెన్యూ లోటు కూడా అలాగే ఉంది. కాబట్టి ఇది కొంచెం కాలం టైం పడుతుంది. నేను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది సార్. ఈ 20% పథకాన్ని మండపేట నియోజకవర్గ ప్రజలకి చేరువ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఈ జిల్లాల విభజన లేదంటే జిల్లాల మార్పు త్వరితగతంగా చేసి ఈ యొక్క గడువుని, ఈ ఆర్టీఏ 12 గడువుని కొంతకాలం ఎక్స్టెండ్ చేసి పొగిడించి మాకు ఈ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. పేరు ఉప్మాక్ వినోద్ కుమార్ అండి. మా పిల్లలు ఆర్టీఏ 12 ఒక ఆన్లైన్ చేసేటప్పుడు ఈ ఒక మండపేట నియోజకవర్గం అమలాపురంలో ఉండేదండి. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలపడం వల్ల మాకు ఆన్లైన్ చేసేటప్పుడు స్కూల్లో ఏమీ చూపించట్లేదండి. అసలు మండపేట పిన్ కోడ్ పడుతుంటే ఏమీ కూడా రావట్లేదు. అందుకని చెప్పి మాకు న్యాయం చేస్తారని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చామండి. ఈ సమస్య గురించి మేము చెప్పాము. అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మా సమస్యను పరిష్కరిస్తారని కూడా చెప్పారు. ఈ విషయం మీద మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మాకు మార్చి 10తో ఆన్లైన్ చేయడం అయిపోతుంది, అయితే ఈ విషయాన్ని మాకు ఇంకా పొడిగించాలండి ఆన్లైన్ చేయడాన్ని అని కోరుతున్నాం. 3 రోజుల నుంచి కూడా మేము పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇలా ఆన్లైన్ చుట్టూ నెట్ పాయింట్ల చుట్టూ తిరుగుతున్నాము. ఎక్కడ చూసినా ఇదే కంప్లైంట్ వస్తుంది. అలాగే మన యొక్క ఎంబీఓ దగ్గర కూడా వెళ్ళి సమస్య గురించి మేము చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు పరిష్కరించాలని చెప్పారండి.